విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కంటోన్మెంట్ 6వ వార్డు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ అన్నారు. 6వ వార్డులోని వివిధ కాలనీ బస్తీల్లో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన పాండు యాదవ్ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాండు యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని తెలిపారు. బ్రదర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణేష్ని మండపము నిర్వహిస్తున్నాము. బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది. అన్నదాన కార్యక్రమంకు పాండు యాదవ్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. నిమజ్జనము ఎప్పుడు 3వ తారీఖు. యూత్ చాలా అంటే ఎక్కడ చూసినా నా వార్డులో మాత్రం యూత్ మాత్రం ఈరోజు ఒక 20 మండపాలు నేను పోవడం జరిగింది. ప్రతి దగ్గర అన్నదానాలు మరియు చాలా మటుకు యూత్ మాత్రం బాగా ఉత్సాహంగా చేస్తున్నారు. అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్లో సుడిగాలి పర్యటన చేసి వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన గణనాథులను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా బోయినపల్లి సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్ తదితర ప్రాంతాలలో డ్యామేజ్ అయిన రోడ్లను ఈరోజు రాత్రికి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని తెలిపినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వర్షాకాలం అయిపోయాక డ్యామేజ్ అయిన రోడ్లను 4 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు బానుక నర్మదా మల్లికార్జున్లను నిర్వాహకులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలా కంటోన్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓ గారు మధుకర్ నాయక్ కానీ, నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ కానీ చాలా చక్కగా ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్ రిపేర్లు కానీ కొత్త లైట్లు వేస్తూ ఉన్నారు. నిన్ననే నర్మదా మేడం అడగడం జరిగింది. ఈ వినాయకులు పోయేటప్పుడు రోడ్లన్నీ బాగాలేవు, వినాయకులు ఏదన్నా ప్రమాదవశాత్తు పడే పరిస్థితులు గిట్ట ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్త రోడ్లు బోయినపల్లి NIMH నుండి బోయినపల్లి మార్కెట్, డైమండ్ పాయింట్, సెంటర్ పాయింట్, సిక్కులేజ్ వరకు ఈ రూట్ అంతా ఈ గణపతులు పోయే రోడ్డు కాబట్టి ఈరోజు రాత్రి నాకు పూర్తి నమ్మకం ఉంది. సిఓ గారు చెప్పినారు ఈరోజు రాత్రి అన్ని రోడ్లు ప్యాచ్ వర్కులు చేస్తా అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రేపటి నుండి నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుంది 5వ రోజు నుండి కాబట్టి ఈ రాత్రికి కంటోన్మెంట్ బోర్డు చెప్పడం జరిగింది రోడ్లు వేస్తామని. అదే కాకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక 4 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేస్తామని చెప్తా ఉన్నారు. ఈ వర్షాకాలం పోయిన తర్వాత అన్ని రోడ్లు కంటోన్మెంట్లో చాలా చక్కగా ఉంటాయి. అందరికీ ఆ గణపతి విఘ్నేశ్వరుడు ఆశీర్వాదము ఆ పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రాజకీయ నాయకులకు మాకు గిట మంచి జరగాలని ఆ దేవుడు ఎట్టి పరిస్థితులు అందరికీ మంచి చేస్తాడని చెప్తూ ఇక్కడ పిలిచి పల్లవి మోడల్ స్కూల్ సంబంధించి ఈ పల్లవి మోడల్ స్కూల్ అనేది చాలా పెద్దది. ఇప్పట్లో మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గట్రా వాళ్ళదే. ఆ ఆశీర్వాదము ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో పోయిన సంవత్సరం తనకిచ్చిన ఆశీర్వాదంతో వాళ్ళ ఎండి గారు మల్కా కొమరయ్య గారు ఈరోజు ఎమ్మెల్సీగా రావడం జరిగింది. చాలా చక్కటి మెజార్టీతో గెలవడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో గెలవడం జరిగింది కాబట్టి మేము పూర్తిగా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మాకు ఉంటుందని, అదేవిధంగా స్టాఫ్కు కానీ పిల్లలు చదువుకునే పిల్లలందరికీ ఉండాలని తెలియజేస్తాం.
న్యూ బోయినపల్లి విద్యా గణపతి ఆలయ ఆవరణలో రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముంబై లాల్బాగ్ విఘ్నేశ్వరుడి సందర్శనకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం రాత్రి మండపంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేటకు చెందిన లాలినిధి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు. అక్షర, ప్రణీత, తేజస్వి, శ్రీయాని ఆధ్వర్యంలో 30 మంది చిన్నారులు నాట్య ప్రదర్శనలు చేశారు. అనంతరం మండపం నిర్వాహకులు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు కుమార్ గౌడ్, రాము గౌడ్, గోవర్ధన్ రెడ్డి, జంపన రవి, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లిలో గత 30 ఏళ్లుగా రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న గణనాథుడిని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ముంబై లాల్బాగ్ విఘ్నేశ్వర గణనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, సిపి ఆనంద్తో పాటు పోలీసు అధికారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ విద్యా గణపతి ఆలయంలో గణనాథుడికి వెండి, బంగారు ఆభరణాలతో చక్కగా ప్రతిష్ఠించారని అన్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్లోని ఎంతో క్రమశిక్షణతో వినాయక మండపాన్ని ఎంతో చక్కగా సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ అన్ని నిబంధనలతో మండపాన్ని ఏర్పాటు చేశారని అభినందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేసినందున పోలీసు శాఖ తరపున నార్త్ జోన్లో మొదటి బహుమతి అందజేస్తామని సిపి ఆనంద్ తెలిపారు. నగరంలోని వినాయక మండపం నిర్వాహకులు రాణా ప్రతాప్ యువసేన మండపాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు రాణా ప్రతాప్ యువసేన నిర్వాహకులు ప్రభు కుమార్ గౌడ్, రాము గౌడ్, జంపన రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్నంగా కాగితపు గణనాథుడిని క్రాంతి కుమార్ తయారు చేసి ప్రత్యేక పూజలతో ప్రజలందరికీ పేపర్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఓల్డ్ బోయినపల్లిలోని ఆర్ఆర్ నగర్లో శ్రీ సాయి ఆర్కేడ్లో ఏర్పాటు చేసిన కాగితపు గణనాథుడు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాడు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అలంకరణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. దీపాల కాంతుల నడుమ గణపయ్య మండపం వెలుగులతో విరజిల్లుతుంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమించి 70 కిలోల పేపర్తో గణనాథుడిని తయారు చేసినట్లు నిర్వాహకులు క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం గత 11 సంవత్సరాలుగా పేపర్ గణనాథుడిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నప్పటి నుండి మట్టి గణపతులను తయారు చేస్తూ అందరికంటే భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో పేపర్ గణపతిని తయారు చేసి పూజించడం జరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో పేపర్ గణపతులను తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు, యోగి, సురేష్, నరేష్, కిరణ్, కృష్ణ, అజిత్, గౌరవ్, ఆనందరావు, మహేందర్ మరియు అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎండి కొండల నుదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా, ఎండి కొండల నుదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా. బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా, బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా. ఆ ఎండి కొండల నుదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా, ఎండి కొండల నుదిలి నీవు ఎలుక
ఎలుక పైన రావాలయ్యా మా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా మా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా సహజ రంగులు వాడుకుంటూ నెల సైతం చాలా ఓపికగా వినాయకుడిని తయారు చేసి చిన్నపిల్లలు సైతం ప్రోత్సహించుకుంటూ పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేయించుకుంటూ అది ఎలా చేయాలి ఏంటి ఆ విధానాలు ఏంటి అన్నీ కూడా నేర్పిస్తాడు క్రాంతి. ఆ తర్వాత మేము వినాయకుడిని స్థాపన చేసిన తర్వాత కూడా అక్కడితో అయిపోకుండా వినాయకుడి పూలతో కూడా అలంకరించి దీపాల వినాయకోత్సవం అనేది చేస్తాము ఎవ్రీ ఇయర్. సో ఇది కూడా ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా క్రాంతి పిల్లలతో ప్రోత్సహించుకుంటూ లేడీస్ అందరినీ పార్టిసిపేట్ చేయిస్తాడు. ఆ తర్వాత మేము నిమజ్జనము 5 రోజులు 7 రోజులు ఎలా కుదిరితే అలాగా నిమజ్జనం అన్నీ చేసుకుంటూ పూజ కార్యక్రమాలు ఎవ్రీడే అందరం పార్టిసిపేట్ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు భోజనాలు ఎవ్రీ ఇయర్ అందరం ఇదే భోజనం చేస్తాము. ఏమంటారు నిమజ్జనానికి కూడా బయట నుంచి తెప్పించుకోకుండా అందరం లేడీస్ అంతా పార్టిసిపేట్ చేసి నిమజ్జనం కూడా చేస్తాము. అన్నిటి షామీపేట చేస్తాము. ఫస్ట్ డే నుంచి కూడా అందరం ఎంత బిజీగా ఉన్నా కూడా సాయంకాలం అయ్యేసరికి కిందికి వచ్చి ఎలా పూజలో నిమజ్జనంలో అలంకరణలో అన్నిట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ చాలా ఎంకరేజింగ్గా చేస్తాము. సో వీటన్నిటికీ కూడా నేను క్రాంతిని క్రెడిట్ ఇస్తానండి. ఎందుకంటే క్రాంతి లేకపోతే మేము అందరిలాగా బయట నుంచి వినాయకుడిని తెప్పించేసుకొని నిమజ్జనం అయిపోతుంది. కానీ 1 మంత్ నుంచి కూడా మా అపార్ట్మెంట్లో హడావిడి మొదలైపోతుందండి. అందరికీ వినాయకోత్సవం ముందు రోజు తర్వాత రోజు స్టార్ట్ అవుతే మాకు నెల రోజుల నుంచి హడావిడి అనేది మొదలవుతుంది. పిల్లలందరికీ కూడా వెయిటింగ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కోసం. ఎందుకంటే ఎలా చేస్తారంటే మైదా పిండి చేసుకోవడము, పేపర్లు అందరం కలెక్ట్ చేయడము అన్నిట్లో క్రాంతి బాగా చేస్తాడు. సో నేనేంటి అంటే క్రాంతి లాగా అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇది అన్ని న్యూస్ ఛానల్స్కి కూడా వెళ్ళాలి. దీనివల్ల ఏంటి అంటే పర్యావరణం ఎలా ఉండాలి, కాలుష్యాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఇవన్నీ అందరు కూడా నేర్చుకోవాలి. సో చిన్న వినాయకుడైనా పెద్ద వినాయకుడైనా సహజ రంగులతో వాడుకుంటూ మనం ప్రోత్సహించుకుంటే కాలుష్యాన్ని ఎంతో ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది అందరూ చూడాలి. ప్లస్ ఈ వినాయకుడిని ఎలా చేయాలి చిన్నగా అయినా చేసుకోండి, కానీ కాలుష్యం లేకుండా వినాయకుడిని చేసుకొని చక్కగా నిమజ్జనం చేయండి. ఎలా అంటే అలా వేసేస్తున్నారు, అలా కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో మీరు చేస్తారో కొంచెం అదే విధంగా నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా తోసేయకుండా కొంచెం నీట్గా చేయాలని కోరుకుంటున్నాను అందరినీ. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.